నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను విజయ్ తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ రాజకీయాలు కామన్ కానీ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం నమోదు కానుంది ఏపీ పాలిటిక్స్ లో వైఎస్ ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉంది దశాబ్దాలుగా కుటుంబం రాజకీయాల్లో తనదైన ముద్ర వేసింది రాజారెడ్డి మొదలు వైఎస్ఆర్ జగన్ వరకు రాష్ట్ర రాజకీయాల్లో రాణించారు ఇప్పుడు వైఎస్ కుటుంబం నుంచి మూడో తరం రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధమైంది వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారని సమాచారం తన కుమారుడు రాజారెడ్డి ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాడంటూ ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల చేసిన సంచలన ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డి విజయమ్మ షర్మిల ఇలా ఎంతో మంది ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర వేశారు ఇప్పుడు ఆ కుటుంబం నుంచి మరో వారసుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు షర్మిల కొడుకు వైఎస్ రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు త్వరలోనే ఆయన అధికారికంగా పొలిటికల్ ఎంట్రీ ఉంటుందనే ప్రచారం జోరుగా సాగుతోంది దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్న షర్మిల తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి సైతం రాజకీయ రంగంలోకి ప్రవేశించనున్నట్లు ప్రకటించారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసి ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ను 2 సార్లు అధికారంలోకి తీసుకొచ్చారు ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తండ్రి బాటలో నడిచి పాదయాత్ర ద్వారా ఏపీలో పవర్లోకి వచ్చారు జగన్ రాజకీయాలు వైఎస్ ముందు వైఎస్ మరణం తర్వాత అనే విధంగా ఉంది అన్న జైల్లో ఉన్నప్పుడు షర్మిల పాదయాత్ర చేసి వైసీపీని ప్రజల్లోకి తీసుకెళ్లారు అన్న వదిలిన బాణాన్ని అంటూ ఆయన కోసం పార్టీ కోసం షర్మిల పనిచేశారు 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక షర్మిలను పక్కన పెట్టారు ఆస్తి పంపకాల్లో విభేదాలు తలెత్తడంతో షర్మిల బయటకు వచ్చేశారు తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకున్నారు అక్కడ వర్కౌట్ కాకపోవడంతో దాన్ని కాంగ్రెస్లో విలీనం చేసేసి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు అప్పటి నుంచి అన్నపై పోరుబాట సాగిస్తున్నారట ఏపీ పాలిటిక్స్ లో చురుగ్గా ఉన్న షర్మిల ఇప్పుడు తన వారసుడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు ఏపీలో ఉల్లి పంటకు మద్దతు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి సపోర్ట్ గా కాంగ్రెస్ కర్నూలులో ఓ కార్యక్రమం నిర్వహించింది ఇందులో షర్మిలతో పాటు ఆయన కుమారుడు వైఎస్ రాజారెడ్డి పాల్గొనడం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది కర్నూలు ఉల్లి మార్కెట్లో ఆయన తల్లితో కలిసి పర్యటించడం చర్చనీయాంశమైంది రైతుల సమస్యలు తెలుసుకోవడం వారితో మమేకం కావడం ద్వారా తన మొదటి పబ్లిక్ అపేరెన్స్ ఇచ్చారు కర్నూలు పర్యటనకు ముందు రాజారెడ్డి తన అమ్మమ్మ వైఎస్ విజయమ్మ ఆశీర్వాదం తీసుకోవడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది ఈ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఆయన అధికారిక రాజకీయ రంగ ప్రవేశానికి రెడీ అయినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం మొదలైంది యువతను రైతులను కాంగ్రెస్ వైపు ఆకర్షించడంలో రాజారెడ్డి కీలక పాత్ర పోషిస్తారని అంచనా వేస్తున్నారు రాబోయే ఎన్నికల్లో పులివెందుల అసెంబ్లీ లేదా కడప పార్లమెంట్ నుంచి రాజారెడ్డిని పోటీ చేయించే ఆలోచనలో షర్మిల ఉన్నారనే ప్రచారం జరుగుతోంది 1996లో పుట్టిన రాజారెడ్డి హైదరాబాద్లోని ఓక్ రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యాభ్యాసం చేసి అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించారు ప్రస్తుతం ఆయన అమెరికాలో ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తున్నారు తన వారసుడిగా రాజకీయాల్లో కుమారుడు కీలక పాత్ర పోషించాలని షర్మిల ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం ముఖ్యంగా వైసీపీని టార్గెట్ చేస్తూ ఆయన పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది 2029 ఎన్నికల్లో రాజారెడ్డి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది